హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత గారి సందీప్ క్రియేటర్స్. స్వాధ్యాయం భావనా శక్తి పుస్తక రచయిత బి అరవింద్ రెడ్డి గారు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి ఎంతో సులువైన పద్ధతిలో ధ్యానాన్ని అందించారు. శ్వాస మీద ధ్యాస ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, ధ్యానం ద్వారా సర్వరోగ నివారణి అని తెలియచేశారు. మరి ఈ యొక్క పుస్తకంలో మనం ఈరోజు అంగీకారం గురించి తెలుసుకుంటున్నామండి. ఈ అంగీకార భావనను అంగీకరించేందుకే మానవుడికి కొంచెం కష్టం. కానీ పూర్తి అంగీకార భావంతో ఉంటే దాదాపుగా ఏ దుఃఖము మనల్ని అంటజాలదు. ఈనాడు మానవుడు నిరాకార ధోరణిలో ఉన్నాడు. జరిగిపోయిన దాన్ని, జరుగుతున్న వాటిని, తన చుట్టూ వ్యక్తుల్ని, పరిస్థితుల్ని, తన సొంత జీవితాన్ని అంగీకరించలేకపోతున్నాడు. నిరంతరం తన అంతరంగంలో ఒకలాంటి సంఘర్షణతో జీవితాన్ని గడుపుతున్నాడు. తనతో తాను ఎడతెరిపి లేకుండా యుద్ధాన్ని సలుపుతున్నాడు. ఈ సంఘర్షణలన్నీ మానసిక సందిగ్ధాల్లోంచి పుట్టుకొస్తున్నవే. మనసు పోరాడుతుంది, హృదయం అలా కాదు, అర్థం చేసుకుంటుంది, అంగీకరిస్తుంది. కావున మానవుడు వెంటనే మనసును కేంద్రంగా జీవించే విధానం నుంచి హృదయం కేంద్రంగా జీవించే విధానం వైపుకు బదిలీ అయిపోవాలి. నిజంగా మనం మనసు కాదు, ఆ మనసు మనది కూడా కాదు. బాల్యంలో మనం 0 to 7 సంవత్సరాల మధ్యలో మన చైతన్యంలోనికి ప్రవేశించిన ఆలోచనలు, నమ్మకాలు, ఊహలే మన మనసు. మానవ మనుగడ మొదలైనప్పటి నుంచి ప్రతి మానవుడు వదిలిన ప్రతి ఆలోచన ఈ భూమండలం చుట్టూ ఒక వాతావరణంలాగా ఆలోచనావరణంలో ఉన్నాయి. మన శారీరక, మానసిక శక్తి స్థాయికి అనుగుణంగా ఆలోచనలు మనం వైపుకు ఆకర్షించుకుంటున్నాము. అవి మన ద్వారానే ప్రసరించి మనలోంచి రూపాన్ని, శక్తిని సంతరించుకుంటున్నాయి. మనసు కేవలం మన జీవితాల్ని సృష్టించుకోవడానికి వినియోగపడే పరికరం మాత్రమే. కానీ ఈనాడు మానవుడు పరికరాన్ని వినియోగపడటం మాని పనికిరానికి వినియోగపడుతున్నాడు. మనసుని తన చేతుల్లోనికి తీసుకొని జీవితాన్ని సృష్టించుకోవడం మానివేసి తాను మనసు చేతుల్లోనికి వెళ్ళిపోయాడు. మనసుని మనం అర్థం చేసుకోవాలి. మన మనసులోని ఆలోచన విధానాల్ని ఎరుకుతో మనమే వదిలిపెట్టనంత వరకు అవి మనలోనే మనకే తెలియకుండా కొనసాగుతూ ఉంటాయి. ఆ ఆలోచన విధానాలతో సాగే మన జీవితం అవే పరిస్థితుల్ని, అనుభవాల్ని పదే పదే పునరావృతం చేస్తూ ఉంటాయి. మనం ఏర్పరచుకున్న మనసు మనకే సమస్యల్ని సృష్టిస్తున్నది. అంటే మన మనసు యొక్క నిర్మాణం మన బాల్యంలో ఎలా జరిగింది, అవే ఆలోచన విధానాలు ఎలా మనలో పునరావృతం అవుతున్నాయి అన్నీ అవగాహనను మనం పెంచుకోవాలి. నిజానికి దైవికమైన, పవిత్రమైన ఈ సృష్టిలో అంతా దైవికమైనదే, మరి పవిత్రమైనదే. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణం మనసాస్మి భూతానాం మస్మి చేతన. వేదాలలో సామవేదము, దేవతలలో దేవాది దేవుడును, ఇంద్రియాల్లో మనసును, జీవులలో చైతన్యము నేనే. భగవద్గీతలో కృష్ణుడు నేను అన్న చోట సృష్టి అని అర్థం తీసుకోవాలి. అతడు తన విశ్వరూపం తరపున ఈ మాటలన్నీ చెప్పాడు కనుక. కావున మనసు కూడా పవిత్రమైనదే. దాన్ని వాడుకునే విధానం తెలియక మనం దాని చేతుల్లో బలైపోతున్నాము. మనసును నిందించటం నేర్చుకున్నాము. మనసును నిందించటం శత్రువుగా చూడటం నేర్చుకున్నాము. నిజానికి మనసు చాలా అద్భుతమైన పరికరము. దాన్ని వాడుకుంటే ఆ అద్భుత మనోశక్తితో ఈ భూమండలంలో మనం దేన్నైనా సాధించవచ్చును. కొంతమంది మనస్సును జయించాలి అని మూఢంగా ప్రయత్నిస్తారు. అది అసాధ్యమే. మనసును జయించిన మానవుడు ఈ భూ చరిత్రలో ఇంతవరకు ఎవ్వరూ లేరు. బుద్ధుడు, జీసస్ లాంటి మహాయోగులందరూ మనసుని అర్థం చేసుకొని దాన్ని సాక్షిభావంతో చూసి
దానికి అతీతంగా పోయారే తప్ప దాన్ని అనుమతించి పోషించనూ లేరు, మరి పోరాడి గెలవనూ లేదు. వాట్ ఎవర్ వీ రీసిస్ట్ విల్ ప్రీసిస్ట్. మనం దేన్నైతే వద్దని నిరంతరం పోరాడతామో అదే ఇంకా బలంగా నిలబడుతుంది. కావున మన మనసును నిందించడం, శత్రుగా చూడడం, నిరాకరించడం మాని మన సొంత మనసుల్ని అంగీకరించి ప్రేమించి అర్థం చేసుకుంటే అది కరిగిపోతుంది. మనసును ఉన్నదున్నట్లుగా ప్రేమించండి, అది కరిగిపోతుంది. అలా కాక నిరంతరం పోరాడుతూ దీన్ని అంగీకరించకపోతే మనకెంతో శక్తి నష్టం. మనమే, మన మనసే. మనసును దూషించటము అంటే డాన్స్ చేతగాని డాన్సర్ నేలను దూషించినట్లుంటుంది. కావున మనసును ఉన్నదున్నట్లుగా అంగీకరించి ప్రేమించండి. అది మీరు చెప్పినట్లు వింటుంది. ఎక్కడా ప్రేమకు మించిన శక్తి లేదు. మన మనసు కాదు, అది మన పరికరం అని అర్థం చేసుకున్నాక మనం ఆత్మ పదార్థాలము హృదయ స్థానంలో విలసిల్లే ప్రేమైక జీవులు అని అర్థం చేసుకుంటాము. హృదయ లక్షణం అంగీకారం. అప్పుడు మనం అందరినీ, అన్నిటినీ, అంతటినీ అంగీకరిస్తాము. అప్పుడిక సమస్యలేముంటాయి మానవుడికి? సే ఎస్ టు ఎవ్రీథింగ్. ప్రతిదానికి సరే అనండి అన్నారు. జీసస్ మరణానికి కూడా సరే అన్నాడు. అంతటి గొప్ప అంగీకార భావన ఆయనది. బుద్ధుడు గురించిన కథల్లో బుద్ధుడెంత అంగీకార భావంతో ఉంటారో మనం గ్రహించగలుగుతాము. ఒక వ్యక్తి బుద్ధుడి ముఖంపై ఉమ్మినా చిరునవ్వు నవ్వుతాడు బుద్ధుడు. ఆ వ్యక్తి బుద్ధుడి అంగీకార భావాన్ని చూసి చలించిపోయి తర్వాత బుద్ధుడికి శిష్యుడిగా మారుతాడు. జీవితాన్ని అంగీకరిస్తే ఓ శ్రీకృష్ణుడిలాగా, ఓ ఓషో రజనీస్ లాగా మనకు కూడా జీవితం ఒక సరదాగా, పాటగా, ఆటగా, ఒక పండుగగా సాగిపోతుంది. ప్రకృతిలాగే సవ్యంగా సాగుతోంది. మనమే అంగీకరించటం లేదు. ప్రకృతి సౌందర్యంతో, సత్యంతో, ఆనంద పారవస్యంతో ఓలలాడుతూనే ఉన్నది. మనం ఈ అంగీకార భావన లేకనే ఆనందంగా ఉండటం లేదు. అందుకే ఓషో అంటాడు, ఉనికి ఎప్పటికీ ఒక సంబరంగా సాగిపోతున్నది, మరి మీరు దుఃఖిస్తున్నారు అని. దీన్నే ఒక ఆధ్యాత్మికవేత్త కాస్మిక్ జాయ్ అండ్ లోకల్ పెయిన్ అన్నారు. సృష్టి సంబరంలో ఉన్నది, మరి ప్రాంతీయంగా మనం దుఃఖిస్తున్నాము అని దీని అర్థము. ఈ సృష్టి ఒక మహాసాగరమైతే మనమంతా చిన్న చిన్న నీటి బొట్టుల్లాగా ఉంటున్నాము. మనం అంగీకార భావంతో లేకుండా నిరంతరం పోరాడుతుంటే ఒక చిన్న నీటి బంధువు ఆ నీటి బిందువు ఆ మహాసాగరంతో పోరాడినట్లుంటుంది. అది జయించటం అసాధ్యమే. అలా కాక ఆ నీటి బిందువు సముద్రపు అలలతో పాటు సాగిపోతే తాను కదలనక్కర్లేదు. ఆ అలయే ఆ బిందువును మోసుకెళ్తుంది. అలా ఆ మహాసముద్రపు అలతో సాగిపోయే నీటి బొట్టులే మహాయోగులందరూ. అంగీకార భావన కూడా మొదట మనలో మొదలవ్వాలి. మొదట మనల్ని మనం అంగీకరించాలి. మనతో మనకు ఒక సన్నిహితమైన, సామరస్యమైన, ప్రేమమయమైన బాంధవ్యం ఏర్పడాలి. మనమున్న స్థితిని మనం సంపూర్ణంగా అంగీకరించాలి. మన శరీరాల్ని, మనం ఏర్పరచుకున్న మనసుల్ని, మన వ్యక్తిత్వాన్ని, మన బుద్ధిని, మన జ్ఞానాన్ని, మనలోని సృజనాత్మకతని, మనమున్న ఆత్మస్థితిని ఉన్నదున్నట్లుగానే మనం అంగీకరించాలి. మనలోని పాజిటివ్ అంశాలని, మరి మనలోని నెగిటివ్ అంశాలని అట్లే అంగీకరించాలి. మనలోని కామాన్ని, భయాన్ని, ఆందోళనని, సమస్యల్ని అట్లే అంగీకరించుకోవాలి. మనలోని వాటిని ఒప్పుకుంటేనే మనం మార్చుకునేందుకు, అంటే మార్పు చెందడానికి ఒడిగడతాము. మనల్ని మనం ఉన్నదున్నట్లుగా ఒప్పుకుంటే మార్పు సాధ్యము, మరి ప్రగతి తథ్యము. మనలో ఉన్న వాటిని కప్పిపుచ్చుకుంటూ పోతే మనము మార్పు చెందము, మరి మనకు ప్రగతి ఉండదు. మనలో మనం మార్పు చెందాలనుకుంటున్న విషయాన్ని మనం మొదట గుర్తించాలి, తర్వాత అంగీకరించాలి. అప్పుడు మనం మారడానికి ప్రయత్నిస్తాము. లేకపోతే పైకి ఏదో మారాలంటాము అంతే, కానీ మారం. లూయిస్ ఎల్హే అంటారు, సెల్ఫ్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఇన్ ద నౌ ఆర్ ద కీస్ టు పాజిటివ్ చేంజెస్.
ఈ క్షణంలో మనల్ని మనం మంచిగా ఒప్పుకొనడం ద్వారాను మరి మనల్ని మనం అంగీకరించుకోవడం ద్వారా మనలో మనకు అనుగుణమైన నూతన మార్పులు సాధ్యమవుతాయి. మనల్ని మనమే అంగీకరించుకోలేకపోతే ఇతరులకు అనుగుణంగా ప్రవర్తించాల్సి వస్తుంది. మనతో మనమే నటించాల్సి వస్తుంది. అసహజంగా జీవించాల్సి వస్తుంది. ఇతరుల్లా నటించాల్సి వస్తుంది. ఇతరుల్ని అనుసరించాల్సి వస్తుంది. అలా చేస్తే వెంటనే మన ఉనికిని కోల్పోతాం. మన సహజ ప్రవృత్తితో మనం జీవించడం మనం చాలా కోల్పోవలసి వస్తుంది. అందుకే అసంతృప్తి. మనంగా జీవిస్తేనే మనకు తృప్తి. అదే అంత ఆత్మారాముని తృప్తిపరచటము అంటే మన తత్వంతో మన హృదయానుగుణంగా జీవించటమే మనం చెయ్యాల్సింది. దైవ సృష్టిలో తప్పొప్పులు, మంచి చెడులు, పాపపుణ్యాలు లాంటివి లేవు. దైవత్వం అన్నిటినీ అందరినీ అలాగే అంగీకరిస్తున్నది. మన భావనను అలాగే భవింపజేస్తున్నది. మన భావన ఎలా ఉంటుందో అలాగే మన జీవితంలో మన అనుభవాల్ని సృష్టిస్తున్నది. సృష్టిని మన దృష్టితో చూస్తున్నాము. మరి దృష్టి ఎలా ఉంటుందో మన సృష్టి అలాగే ఉంటుంది. కావుననే పెద్దలన్నారు, సృష్టి మారదు, నీ దృష్టి మార్చుకో అని. మన గతాన్ని అది జరిగినట్లుండగానే అంగీకరించి ఎందుకు అలా జరిగిందో అవగతం చేసుకుంటే ఆ గతం మనల్ని వదిలివేస్తుంది. దాన్ని అర్థం చేసుకోకుండా ఆ గతం నుంచి తప్పించుకోకపోతుంటే అది మనల్ని నీడలా వెంటాడుతుంది. గతపు అనుభవాలను అలాగే అంగీకరించి ఆ గతాన్ని ఈ వర్తమాన జ్ఞాన దృష్టితో దర్శించి మన గతము మనకు ఏ జ్ఞానాన్ని ప్రసాదించటానికి అలా సంభవించిందో అర్థం చేసుకోవాలి. గతం గతః, ఇక దాన్ని మనం మార్చలేము. దాని అర్థం చేసుకొని ఆ జ్ఞానాన్ని గ్రహించి దానంతటితో వదిలిపెట్టేయాలి అంతే. అప్పుడే మనం వర్తమానంలో స్థితమవ్వగలము. మన జీవితాల్ని మనం అంగీకరించాలి. ఎందుకంటే అటువంటి జీవితాన్ని మనమే పైలోకాల్లో ఎంపిక చేసుకొని జన్మ తీసుకున్నాము. మన తల్లిదండ్రులను, మన శరీరాల్ని, మన రంగును, మనం జన్మించే ప్రదేశాన్ని, కాలాన్ని, మన లింగాన్ని లాంటి వాటిని మనమే ఎంపిక చేసుకొని మనం జన్మ తీసుకున్నాము. మన జీవితం మనం జన్మ తీసుకోక మునుపే మన ఆత్మ రచించిన ఒక మహా వ్యూహరచన. మనం ఏం చేయాలో అన్నీ ముందే రూపకల్పన చేసుకొని జన్మించాము. ఇక్కడికి వచ్చాక మనకు ఇక్కడ నూతనంగా సృష్టించుకోవడానికి స్వేచ్ఛ. కావున జీవితం అంటే మన ఆత్మ యొక్క మునుపటి వ్యూహరచన మరియు మన యొక్క స్వేచ్ఛ. కావుననే ఆల్ ద ఈవెంట్స్ ఆర్ అవర్ చాయిస్ బట్ నాట్ బై ఛాన్స్ అన్నారు. అన్ని అనుభవాలు, సంఘటనలు, పరిస్థితులు ఎంపికలు మాత్రమే, ఏవి యాదృచ్ఛికాలు కావు. కావున మన జీవితం మరి అందులోని అన్ని జీవితానుభవాలు మన యొక్క ఎంపికలే. కానీ జన్మించిన తర్వాత మనసనే పొరల్లో ఇరుక్కుపోయి మనమే ఎంపిక చేసుకున్న మన జీవితాల్ని మనమే అంగీకరించము. ఇదంతా అవగాహన లోపమే. ఇదంతా అర్థమైతేనే మనం జీవితాల్ని అంగీకరించి ఆనందంగా ఉండగలము. లేకపోతే మన జీవితాల్ని మనమే ఏ హావ్యభావంతో జీవిస్తూ అసంతృప్తిగా జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నాము. అందుకేనేమో ఆరుద్ర గారు అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అన్నారు. ఎంత అంగీకార భావం ఉన్న పాటయో అది. జరిగిన వాటిని, జరుగుతున్న వాటిని అంగీకరిస్తే మనకి సమస్యలేముంటాయి ఆలోచించండి. అప్పటి శక్తి చైతన్యం ఎరుకను బట్టి మనం అప్పుడు మన జన్మను ఎంచుకున్నాము. అప్పటి కర్మలు ప్రక్షాళన చేసుకోవడానికి, జీవిత పాఠాలను నేర్చుకోవడానికి మనం అలా ఎంపిక చేసుకున్నాము. కానీ ధ్యాన సాధన చేయడం ద్వారా, మన జ్ఞానాన్ని సముపార్జించడం ద్వారా మన చైతన్యం మారి మన చుట్టూ ఉన్న జీవితమే మారిపోతుంది. అంగీకార భావం అంటే ఇప్పుడు ఉన్న స్థితిని పూర్తిగా అంగీకరించుకొని నిందించడం మానే సమస్య పరిష్కారం కోసమే పూనుకోవటమే. లేకుంటే మనల్ని మనం నిందించుకుంటాము, లేదా ఇతరులను నిందించుతాము, లేకుంటే భగవంతుని నిందించుతాము. కానీ మన జీవితాలకు పూర్తిగా మనమే బాధ్యతలు మన సంపూర్ణంగా అర్థం చేసుకోవటమే అంగీకార భావనతో ఉండటము. అంటే స్వబాధ్యతను గుర్తించటమే అంగీకార భావన. అంటే ప్రతీదీ ఒక దైవ
దైవికమైన క్రమంలో సరి అయిన కాలంలో సరి అయిన ప్రదేశంలో జరుగుతున్నాయి. నాకు అంతా మంచే జరుగుతున్నది. నా జీవితంలో అంతా సవ్యంగా ఉన్నది. నాకు అవసరమైనవన్నీ నా యొద్దకు దైవత్వం చేత చేర్చబడుతున్నాయి. నేను తెలుసుకోవాల్సిందల్లా నాకు దైవత్వం చేత తెలియజేయబడుతున్నది. నేను దైవత్వంతో సదా ఏకమై ఉన్నాను. అదే దైవికమైన శక్తి నన్ను నడిపిస్తున్నది. మరియు ఆ దైవిక శక్తి చేత నా జీవిత అనుభవాలను నా ఇచ్ఛానుసారం నేను సృష్టించుకొనుటకు నాకు అదే శక్తి ఇవ్వబడినది. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నన్ను నేను అంగీకరించుకుంటున్నాను. నా జీవితంలో నాకు నేను అండగా నిలబడతాను. నేను ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో ఉన్నాను. నేను సహజంగానే ముక్తిని పొందుతాను. నేను సహజంగానే జ్ఞానవంతుణ్ణి అవుతున్నాను. నాకింత జీవితాన్ని ప్రసాదించిన ఈ సృష్టికి నా కృతజ్ఞతలు కదా. ఇవన్నీ ఎంతటి అంగీకారతత్వమో ఉందో పై దైవిక వాక్యాల్లో. ఇవన్నీ అఫర్మేషన్స్. ఈనాడు మానవుడు అన్నిటినీ విడదీసి చూస్తున్నాడు. ప్రకృతిలోని వాటిని ఉన్నదున్నట్లుగా అంగీకరించాలి అంతే. ఇక్కడ నెగిటివ్ అని పాజిటివ్ అని రెండూ లేవు. కేవలం శక్తి ఉన్నది. అంతటా ఉన్నది శక్తే. స్వరం శక్తిమయం. సమయ సందర్భాలను బట్టి మనం నెగిటివ్ పాజిటివ్ అంటున్నాం. ఉదాహరణకు అగ్నిని తీసుకోండి. దాన్ని తాకితే అది కాలుతుంది. అంత మాత్రాన అగ్నిని నెగిటివ్ శక్తి అంటామా? అదే అగ్నిని వాడుకొని వండుకుంటాము. మరి ఆ సందర్భంలో అగ్ని పాజిటివ్ శక్తా? అలా ఏమీ లేదు. అగ్ని అగ్నే. దాన్ని ప్రకృతి ధర్మం దానిదే. మనం మన అభిప్రాయాలను పక్కన పెట్టి సత్యాన్ని అంగీకరించడం నేర్చుకోవాలి. వస్తే రాని, పోతే పోని, ఉంటే ఉండని అనేవారట సదానంద యోగి బ్రహ్మర్షి పత్రి గారితో. ఇక దీనికి మించిన అంగీకార భావం ఉన్నదా? అంగీకార భావనకు పరాకాష్ట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అంగీకారం గురించి, యాక్సెప్టెన్స్ గురించి తెలుసుకున్నాము. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.